నగరవాసులకు గుడ్ న్యూస్. మరి ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేసేవారి అందరికీ తీపి కబురు. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. సిటీలో మరో కొత్త రైల్వే స్టేషన్ ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్లోని ప్రస్తుత రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రూపొందించిన అత్యాధునిక సదుపాయం చర్లపల్లి రైల్వే స్టేషన్ డిసెంబర్ 28న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ కొత్త టెర్మినల్ నగరంలోని ప్రధాన స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడపై రద్దీని తగ్గించనుంది. సుమారు 430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్లో కొత్తగా నిర్మించిన 4 హై లెవెల్ ప్లాట్ఫామ్లు సహా 9 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇది 20 సుదూర రైళ్లకు వసతి కల్పిస్తుందని, పెరిగిన ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త రైల్వే స్టేషన్ విమానాశ్రయం మాదిరి పోల్చదగిన విధంగా పలు రకాల సౌకర్యాలు కలిగి ఉంది. వెయిటింగ్ ఏరియాలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్, రెస్టారెంట్లు ఇలా పలు రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ కు సులభంగా వెళ్లేలా యాక్సెసిబిలిటీ మరింత మెరుగుపరచడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్రోచ్ రోడ్లను విస్తరించడం, టెర్మినల్ కు వెళ్లే కొత్త మార్గాలను నిర్మించడంపై కసరత్తు చేస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు సులభంగా కనెక్టివిటీని అందించడానికి వివిధ నగర డిపోల నుండి బస్సు సేవలను కూడా అందించనుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్లో సౌకర్యాలు చూస్తే ఈ టెర్మినల్ వినియోగదారులందరికీ సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. విమానాశ్రయాలలో ఉండే సౌకర్యాలను కలిగి ఉంటుంది. ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ అదిరిపోతాయి. అంతేకాకుండా ఫీడింగ్ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేశారు. శిశువులతో ప్రయాణించే కుటుంబాల కోసం వారి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఫీడింగ్ క్యాబిన్లు అనువుగా ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో సంబంధం లేకుండా ట్రైన్ ప్రయాణాలు నేరుగా సాగనున్నాయి. భవిష్యత్తులో లింగంపల్లి తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్లు ఆగి సనత్ నగర్, మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునే వెసులుబాటు కలనుంది. అలాగే విజయవాడ మీదుగా వచ్చే ట్రైన్లు, కాచిగూడ స్టేషన్ మీదుగా బెంగళూరు, కర్నూలు వైపు వెళ్లే ట్రైన్లు కూడా సికింద్రాబాద్ స్టేషన్కు చేరకుండా వెళ్లడానికి వీలు కలగనుంది. సిటీలోకి రాకుండా 50% ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్లతో పాటు విశాఖపట్నం, విజయవాడ వెళ్లే ట్రైన్లను కూడా అక్కడి నుంచి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎట్టకేలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న దీన్ని ప్రారంభించనున్నారు. నా పేరు శంకర్. నేను ఇక్కడ చల్లపల్లి భరత్ నగర్ కాలనీలో ఉంటాను. నేను ఇక్కడ గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. రైల్వే స్టేషన్ రావడం వల్ల చాలా మాకు సంతోషంగా ఉంది. రైల్వే స్టేషన్ వచ్చడం వల్ల మాకు ఇక్కడ లోకల్లో చాలా అభివృద్ధి ఉంది. ఇంతకు ముందు మా స్థానికంగా ఇక్కడ భరత్ నగర్లో 20,000 గజంలా ఉండేది. రైల్వే స్టేషన్ వచ్చడం వల్ల మాకు 40,000 గజం వచ్చింది. ఇంకా రైల్వే స్టేషన్ ఓపెన్ అయ్యాక 50,000 నుంచి 60,000 కూడా గజంలా పోవచ్చు. ఇంకా స్థానికులకు కూడా రైల్వే స్టేషన్లో ఉపాధి చాలా వచ్చింది.